హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాక్స్ నాలెడ్జ్. నేను మీ చరణ్ తేజ్ అంబటి. టుడే అవర్ క్లాస్ ఈస్ నెంబర్ 17th. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం నెంబర్ 17th క్లాస్లో ఉన్నాము. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. బట్ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. దట్ ఈస్ యాక్స్ నాలెడ్జ్. యాక్స్ నాలెడ్జ్ మీన్స్ షేరింగ్ ది నాలెడ్జ్. సో టుడే అవర్ క్లాస్ ఈజ్ నెంబర్ 17th. సో ఆర్టికల్ 17th ఏం చెప్తుందంటే అస్పృశ్యత నిషేధం. ఈ అస్పృశ్యత నిషేధం గురించి ఆర్టికల్ 17 చెప్తుంది. ఈ అస్పృశ్యత నిషేధ చట్టం అనేది 1955లో రావడం జరిగింది. ఈ అస్పృశ్యత నిషేధ చట్టాన్ని ఎప్పుడు అమలు చేశారంటే నవంబర్ 19, 1955 నుండి ఈ అస్పృశ్యత నిషేధ చట్టం అమలు చేయడం జరిగింది. అలాగే పౌరసత్వ చట్టం కూడా 1955లో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చాలాసార్లు మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లో అడగటం జరిగింది. అస్పృశ్యత నిషేధ చట్టం ఏ క్రింది ఏ సంవత్సరాలు చేయబడింది? 1955. అదేవిధంగా ఆర్టికల్ 17 అస్పృశ్యత నిషేధం గురించి చెప్తుంది. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు క్లాస్లో కూడా నేను చెప్తున్నాను. ప్రాథమిక హక్కులు అనేది ఆర్టికల్ 12 నుంచి 35 వరకు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది 3వ భాగంలో. ఆ ప్రాథమిక హక్కులోనే ఈ ఆర్టికల్ 17 ఉంది, అది అస్పృశ్యత నిషేధం. ఆర్టికల్ 18 బిరుదుల నిషేధం ఇలా ఉండటం జరుగుతుంది. నెక్స్ట్, మహమ్మద్ గజ్నీ. తెలుసు, గజ్నీ మహమ్మద్ మనకు. అతను భారతదేశంపై 1000 నుంచి 1027 మధ్య కాలంలో ఉల్స్ హైగ్ ఇలియట్, అంటే వీరిద్దరు రచయితలు ఉల్స్ హైగ్, హెన్రీ హీలియట్, వీళ్ళ ప్రకారం ఈ మహమ్మద్ గజ్నీ భారతదేశంపై 1000 నుంచి 1027 మధ్య కాలంలో 17 సార్లు దండయాత్ర చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకు చాలామంది మన పెద్దలు చెప్తూ ఉంటారు, మనకు కొన్నిసార్లు ఓటమి ఎదురైనప్పుడు నిరాశ నిస్పృహ లోను కావడం జరుగుతుంది. సో అలాంటప్పుడు అప్పుడు ఏం చెప్తారంటే మహమ్మద్ గజ్నీ దండయాత్రలాగా మనం కూడా నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలి గెలిచే వరకు అని చెప్తున్నాడు. అతను 17 సార్లు భారతదేశం మీద దండయాత్ర చేశాడంటే అతనికి మన యొక్క స్పిరిట్కి మన యాడ్సప్ చెప్పాలి. నెక్స్ట్, భారత్లో అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రాల సంఖ్య 17 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ అంతర్జాతీయ సరిహద్దు కలిగిన భారతదేశంతో అంతర్జాతీయ సరిహద్దు కలిగిన దేశాలు, భారతదేశంతో సరిహద్దు కలిగిన దేశాలు మనకు వచ్చేసి ఎన్ని దేశాలు అంటే నేను 7 దేశాలు ఉన్నాయి. నేను కోడ్ చెప్పడం జరిగింది. బచపానే మబువా అంటే బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ అని ఇలా 7 దేశాలు భారతదేశంతో సరిహద్దు కలిగి ఉండటం జరిగింది. బట్ ఆ 7 దేశాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏమున్నాయంటే మనకు 17 రాష్ట్రాలు ఆ 7 దేశాలతో సరిహద్దు కలిగి ఉండటం జరిగింది. నెక్స్ట్, ఇంకా మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈ భారతదేశంలో తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయంటే మనకు ఇంతకుముందు క్లాసులు చెప్పడం జరిగింది. 9 ఉన్నాయని చెప్పి తీరరేఖ కలిగిన రాష్ట్రాలు అంటే పశ్చిమాన 5, తూర్పున 4, ఇట్లా 9 రాష్ట్రాలు ఉన్నాయి. సో 17, 9 ఎన్ని రాష్ట్రాలు? 17, 9, 26. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, భారత్లోని రైల్వే జోన్ల సంఖ్య 17. మనకు భారత్లో రైల్వే జోన్లు 17 రైల్వే జోన్లు ఉన్నాయి. రైల్వే బోర్డులు 20 ఉన్నాయి. రైల్వే డివిజన్స్ 67 ఉన్నాయి. నెక్స్ట్, తెలంగాణ యొక్క లోక్సభ స్థానాలు 17. ఫ్రెండ్స్, మీరు చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 42 ఉండే. ఆఫ్టర్ బైఫర్కేషన్ తెలంగాణకు లోక్సభ స్థానాలు 17 కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు 25 లోక్సభ స్థానాలు కేటాయించడం జరిగింది. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 42 అయితే పశ్చిమ బెంగాల్ యొక్క లోక్సభ స్థానాలు కూడా 42గా మనకు తెలుసు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క శాసనసభ స్థానాలు 294, పశ్చిమ బెంగాల్ శాసనసభ స్థానాలు కూడా 294. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాలు 18, పశ్చిమ బెంగాల్ రాజ్యసభ స్థానాలు 16. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అత్యధికంగా లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్, అది 80 లోక్సభ స్థానాలు కలిగి ఉన్నది. దాని తర్వాత మహారాష్ట్ర 48 లోక్సభ స్థానాలు కలిగి ఉన్నది. దాని తర్వాత పశ్చిమ బెంగాల్ 42, బీహార్ 40, తమిళనాడు 39. సో ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణ 17. మొత్తం మన లోక్సభ స్థానాలు ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, మనకు మొత్తం ఉన్న లోక్సభ స్థానాలు 552 లోక్సభ స్థానాలు ఉండటం జరిగింది. ప్రజెంట్ మాత్రం 545 మాత్రమే లోక్సభ స్థానాలకు ఎన్నిక కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, దేశంలో జనసాంద్రత తక్కువ గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. దీని యొక్క జనసాంద్రత 17 మంది మాత్రమే. దేశంలో ఎక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రం బీహార్. దాని యొక్క జనసాంద్రత 1106 మంది. ఫ్రెండ్స్, ఇది. నెక్స్ట్, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న క్యాట్ మీన్స్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ సంఖ్య 17.
ఈ మనకు 17 సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్స్ ఉండడం జరిగింది. ఈ క్యాట్ అనేది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే అవర్ క్లాస్ నెంబర్ 17th. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినది సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే నేను పెట్టిన లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం మీకు యూట్యూబ్లో రావడం జరుగుతుంది. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోని చెప్తున్నాను, అంతే తప్పించి మాకేదో బెనిఫిట్గా వస్తుందని కాదు ఫ్రెండ్స్. సో నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను ఎందుకు ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నానంటే, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ సిలబస్ని మనకి ఇచ్చిన సిలబస్ని 3 to 4 times చదివి ఆఫ్టర్ దెన్ మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ టైప్లో ఒక విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇట్లా నెంబర్ సిరీస్ మీరు పెట్టుకొని నేను తయారు చేసినట్టుగా ఒక నోట్బుక్ పెట్టుకొని ప్రతి పేజీకి ప్రతి నెంబర్ కేటాయించుకొని నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ నోట్బుక్లో ప్రతి పేజీలో ఆ నెంబర్ దగ్గర మీరు రాసుకొని మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే, న్యూ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ఆ పేజీలో ఎంటర్ చేసుకొని మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ నెంబర్లు టచ్ అయితే ఆ పేజీ ఓపెన్ చేసి ఆ నెంబర్లో అంటే ఏ నెంబర్ అయితే ఏ పేజీలో ఉందో అది ఓపెన్ చేసి మీరు ప్రిపేర్ కావటం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ ఈజీగా గుర్తుండటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆ ఉద్దేశంతో ఈ నెంబర్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.